పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. 2 రోజుల్లో 4 చిన్నారులపై దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కుక్కల దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. నా పొద్దున ఏం జరిగిందంటే మా అబ్బాయి బ్రష్ చేసుకున్నాడు, ఇంటికాడనే కట్టుకుందా అని ఈయనే ఉన్నాడు. ప్లస్ అది గోడసాట్ నుంచి వచ్చింది, అతని మీద ఎగబడి కరిచింది. అందులో వాళ్ళ మమ్మీ ఉన్నది, నేనున్నా. మేమేనా ఇడతలేదు, లాస్ట్గా రౌత పెట్టుకొచ్చుకున్నాక ఇడిచిపెట్టి అది పోయింది. ఈ కుక్కల మీద శ్రద్ధ తీసుకొని కొంత వాటిని ఇట్లా మా అబ్బాయిని కాదు, ఇంకా ఇతరుల సుధా పెద్దోళ్ళకు పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావద్దని వాటిని చర్య తీసుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది. ఎవరైనా దాని మీద శ్రద్ధ చేసుకొని వాటిని ఖండిస్తే అందరికీ సేఫ్ సైడ్. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి జనతన్. తిరుపతి, మధ్యకాలంలో ఎక్కడ చూసినా చిన్నారులపై కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఏం చెప్తున్నారు అధికారులు? ఏమన్నా కంట్రోల్ చేసే విధంగా ఏమన్నా యాక్షన్స్ తీసుకుంటున్నారా? అధికారులు కంట్రోల్ చేసే విధంగా యాక్షన్ చేపడుతున్నామని అనేక గ్రామాల కోసం అనేక జిల్లాల్లో చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో గ్రామాలలో మాత్రం ఇటువంటి పరిస్థితులు తలెత్తుకునే వస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడ గ్రామంలో వీధి కుక్కలు రెచ్చిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత 2 రోజులుగా వరుసగా నిన్న ఈ రోజు 4 చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసిన పరిస్థితి కనబడింది. 4 చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్నారులంతా కూడా 12 సంవత్సరాల వరకు, 6 సంవత్సరాల వరకు, 4 సంవత్సరాల వరకు, మరొకరు 4 సంవత్సరాలు. వాళ్ళందరికీ తీవ్ర గాయాలయ్యి కొంతమందికి ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స కావచ్చు, ఇంజక్షన్ అటువంటి వైద్యం అందిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా గూడెం గ్రామంలో కుక్కల దాడి కొనసాగుతుంది. కుక్కలంతా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తమను రక్షించాలి, కుక్కల బెడద లేకుండా కుక్కల దాడి నుంచి తమను కాపాడాలంటే కూడా గ్రామస్తులు కావచ్చు, ఎవరైతే బాధితులు కుక్క దాడి చేయడానికి బాధిస్తున్నారో వారంతా కూడా విన్నవించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా గ్రామానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇంకా మండలానికి సంబంధించిన అధికారులు గ్రామంలో వీధి కుక్కల బెడద లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.